చాలా సందర్భాలలో దేవుడే మనకు తోడయ్యుండి విజయాన్ని మనకు చేకూర్చినా ఆ చేకూర్చబడిన విజయము మన సొంత క్రియల వలన, సొంత శక్తి వలన మనకు విజయము చేకూర్చబడిందని అతిశయపడే ప్రమాదం మనకు ఉంటది. అర్థమైందండి? చాలా మందివి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు మనం ఉన్న స్థితి, మనం అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, అధికారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇదంతా కూడా మన వలననే జరిగింది అని అతిశయపడే ప్రమాదం ఉంటది. దేవుడు నాకు సహాయం చేశాడు అనుకుంటారు చాలా మంది. దేవుడు నీకు సహాయం చేయటం కాదు, దేవుడే మొత్తం చేశాడని చెప్పాలి. మనం ఏం చెప్తామంటే, ఏమండి నేను దీనిలో నుంచి బయటపడటానికి నాకు దేవుడు సహాయం చేశాడని చెప్తాం. దేవుడు సహాయం చేయటం ఏంటండి? దేవుడే చేశాడు దాన్ని. దేవుడు సహాయం చేశాడంటే అర్థం ఏంటి? కొంత నువ్వు చేస్తే కొంత దేవుడు సహాయం చేశాడనా? కాదు కదా. ఒక మనిషి నిద్రపోతున్నాడు, ఉదయాన్నే అతడు తిరిగి లేవడం అనేటువంటి దానిలో అతడి పాత్ర ఎంత? ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు రాత్రిపూట, ఉదయాన్నే అతడు తిరిగి లేచాడు, లేకపోతే లేస్తున్నాడు. అతడు ఉదయాన్నే తిరిగి లేవడం అనే దాని వెనకాల ఆ లేచే వ్యక్తి పాత్ర ఎంత ఉంది? దాంట్లో ఏమి లేదు, జీరో. ఆ లేచే వ్యక్తి యొక్క పాత్ర 0. అతడు లేస్తున్నాడంటే ఇట్స్ కంప్లీట్ గా అది దేవుని యొక్క కృప వలననే అతడు లేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది మనం ఏమంటామంటే, దేవుడి సహాయం చేశాడండి, దేవుడు నాకు సహాయం చేశాడు కనుక. అది కాదు అసలు. దేవుడే దేనిని చేశాడు అని మనం చెప్పగలిగే స్థితికి రావాలి.